ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. దక్షిణ కాశీగా పేరొందినటువంటి వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ పనులు చకచకా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ప్రహారీ, అక్కడ ఉన్నటువంటి రేకుల షెడ్డు మొత్తం కూల్చివేయడం జరిగింది. మరొక వైపు భీమన్న గుడి అభివృద్ధికి పనులు జరిగాయి. దీంతో భాగంగా భక్తులు కేవలం లఘు దర్శనం మాత్రమే రాజన్న ఆలయానికి వచ్చి చేసుకొని వెళ్తున్నారు. మిగతా ఆర్జిత సేవలన్నీ కేవలం భీమన్న గుళ్ళ మాత్రమే కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా కార్తీక మాసం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇష్టదైవానికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మొత్తం మీద త్వరితగతిన ఈ కార్యక్రమం పూర్తి చేయాలి. అభివృద్ధి విస్తరణ పనులు పూర్తి చేసి మళ్ళీ యథావిధిగా రాజన్న ఆలయంలోనే అన్ని ఆర్జిత సేవలు అందుబాటులోకి తీసుకురావాలి. కనీసం 2 సంవత్సరాల లోపలనైనా తీసుకురావాలని చెప్పి భక్తులు అభిప్రాయపడుతున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే చాలా బాలారిష్టాలని అధిగమించినటువంటి రాజన్న ఆలయ విస్తరణ పనులు, అభివృద్ధి పనులు అనేది కూడా చాలా స్పీడ్గా జరగాలి, వేగవంతంగా చేయాలి అని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇది ఎంతకాలంలో పూర్తి చేస్తారు, ఎప్పటివరకు ఆర్జిత సేవలన్నీ కూడా భీమన్న ఆలయంలో చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అని భక్తులు క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇప్పటికైనా త్వరగా ఈ పనులు పూర్తి చేసి భక్తులకి యథావిధిగా రాజన్న ఆలయంలోనే ఆర్జిత సేవలు అందుబాటులోకి తేవాలని కోరుతున్నటువంటి పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.